హలో వరల్డ్. సో రీసెంట్గా అయితే నేను మా అక్క కలిసి ఊరు వెళ్ళాం అండ్ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా తమ్ముడు వచ్చాడు. సో ఈసారి మేము ఊరు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మా ఊర్లో పండగలు. అండ్ ఆ పండగలు ఏంటంటే రాముడి సంబరాలు. యాక్చువల్లీ నిన్నటి నుండే స్టార్ట్ అయ్యాయి, కానీ మాకు వర్క్ ఉండి మేము ఈరోజు అటెండ్ అయ్యాం. అండ్ మేము వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి ఇంటికి వెళ్ళి దండం పెట్టుకున్నాం. చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. యాక్చువల్లీ అయితే ఈ పండగలు 7 ఇయర్స్కి ఒకసారి లేకపోతే 5 ఇయర్స్కి ఒకసారి అలా అవుతుంటాయి. సో మేమైతే ఫస్ట్ టైం చూడడం ఈ పండగ అయితే నాకు తెలిసి 7 ఇయర్స్ తర్వాత అవుతుంది. అందుకే చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు చూసేది తప్పటిగుళ్ళు అంటారు. ఐ థింక్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు. నిన్నంతా ఏమైందంటే దేవుడికి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ ఊరందరూ కలిసి సముద్రంకి వెళ్ళి కలిపేస్తారు పాతవి. అండ్ కొత్తవన్నీ అక్కడ వాష్ చేసి తెస్తారు. సో మేమైతే అది మిస్ అయిపోయాం నిన్న. అండ్ ఈరోజు మెయిన్గా ఏమవుతుందంటే ఎవరికైతే కులదైవం రాముడు ఉన్నారో వాళ్ళందరి ఇంటికి కోలం పట్టుకొని వెళ్తారు. అంటే వాళ్ళకి నమ్మకం దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని చెప్పి. మరి మా దీపు కూడా ఈ జాతికి సంబంధించిన వాడే గాయస్, అందుకే పాపం కష్టపడే జెండాని పట్టుకుంటున్నాడు. ఇంక ఇలా ఎవరికైతే కులదైవం రాముడు ఉన్నారో దేవుడిని ఊరేగిస్తూ మధ్యలో ఇలా కోలం ఆడుతూ ఉంటారు. అండ్ ఇలా ఒక సైడ్ కోలం అవుతుండగానే ఇంకొక సైడ్ ఈ పండగ చేసుకుంటున్న ఫ్యామిలీస్ అందరూ వాళ్ళ తల మీద ఇలా బుట్ట పెట్టుకుంటారు. బుట్ట పెట్టుకున్న తర్వాత వాళ్ళ మీద దేవుడు పడతారని వాళ్ళకి ఒక నమ్మకం అనమాట. కానీ కొంతమంది మీద పడతారు, కొంతమంది మీద పడరు. లాస్ట్ టైం అయితే మా సాయి మీద పడ్డారంట, కానీ ఈసారి ఎంతసేపు ఉన్నా కూడా పడలేదు. ఇంకా ఇలానే దేవుడిని అందరింటికి ఊరేగించిన తర్వాత లాస్ట్కి దేవుడింటికి తీసుకెళ్ళిపోతారు. మేమైతే అప్పటి వరకు ఉండలేదు, నైట్ అయిపోయిందని చెప్పి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ బై బై.